సరే. తర్వాత టోటల్‌గా షర్మిల గారు ఈ జిల్లాలన్నీ తిరుగుతూ వచ్చారు. ఇవాళ కడపలో పర్యటించారు కదా! పర్యటించిన సందర్భంగా అక్కడ మేము అంటే మనకు వచ్చిన వార్తల ద్వారా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌కి కొత్త క్యాడర్ ఏదో యాడ్ అవుతోంది. అది ఏ క్యాడరు, ఎట్లా యాడ్ అవుతున్నారు, వాళ్ళలో ఒక జోష్ ఎలా వస్తుంది? దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఒకటి వెంకటకృష్ణ గారు ఇప్పుడు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ స్తబ్దతలో ఉండిందండి. అవును. కదలిక లేకుండా ఉండింది. యాక్చువల్ గా వైసీపీ వెనకాల ఉండేటువంటి ఓటర్స్ కానీ వైసీపీకి క్యాడర్ గా పనిచేసిన వాళ్ళు కానీ ఎక్కువ మంది కాంగ్రెస్ యువులేనండి. హ్మ్. ఇప్పుడు ఎప్పుడైతే షర్మిల గారు వచ్చారో హ్మ్. ఇప్పుడు ఈయన పరిపాలన చూసిన తర్వాత ఏదో అనుకున్నాము ఇంకేదో అయింది అనేటువంటి ఒక భావంతో ఉన్నారు. హ్మ్. ఇతను లాభం లేదు, ఇతను న్యాయం చేయడు, ఇతను రాష్ట్రానికి మనం పెట్టినటువంటి ఒక నమ్మకం హ్మ్. కాబట్టి ఈ ఫోకస్ అయితే కాంగ్రెస్ ఉన్నాయో వారు అంటే రాజశేఖర రెడ్డి గారిని మీద అభిమానంతో ఉన్నారో ఆ ఈ తెలుగుదేశం కాకుండా పోవాలి అప్పుడు ఈ వైసీపీకి పోవాలని పోయినారో అటువంటి వాళ్ళందరూ తిరిగి సమీకరించబడతారు. ఆ రకంగా ఉండే కాంగ్రెసే కాకుండా ఆ దళిత యువకులు కానీ అట్లాగే మిగతా కాంగ్రెస్ అభిమానుల కుటుంబం నాకు అనిపిస్తుందండి. ఒక ఆత్మవిశ్వాసం కలిగింది కాంగ్రెస్ సెక్షన్స్ లో. వీ కెన్ ఫైట్ అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలిగింది. షర్మిలా గారు కూడా తన బాధ్యతను పూర్తి న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే గౌరవించవచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సమస్యల్ని విశ్లేషించరు. రాజశేఖర రెడ్డి పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు నక్కకు నాగలోకానికి తేడా ఉంది అనేసి ఆమె చెప్తుంది. అవును. ఆ అవును. రకంగా పోలవరం గాని అట్లాగే ఆ ప్రత్యేక హోదా గాని కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు అవును. ప్రత్యేక హోదా మేము మొదటిసారి చెప్పారు. క్యాంపెయిన్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏ విశ్వాసం అయితే ఆయన మీద ఉందో, ఆ విశ్వాసాన్ని ఆయన న్యాయం చేస్తుంది. అందులో ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా తన ధర్మాన్ని తను నిర్వహిస్తుంది అంతే తప్ప ఇక్కడ మనం ఏదో కుటుంబాలు ఆయన త్రివేంద్రంలో ఉన్నారు. సిగ్నల్ కొంచెం